నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. ది బిగ్ బ్రేకింగ్. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓ పోలీస్ అధికారి తీరు కంచే చేను మేసినట్టుగా ఉందా? డిపార్ట్మెంట్లోనే కథలుగా చెప్పుకుంటున్నారా? విషయం పైదాకా వెళ్లడంతో నిఘా విభాగం ఫోకస్ పెట్టిందా? అంతర్గత విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయా? ఈ ప్రశ్నలే నల్లగొండ నుంచి రాజధాని హైదరాబాద్ వరకు పోలీస్ శాఖలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తవ్వే కొద్దీ అనేక బాగోతాలు బయటపడి ఔరా అని ఆశ్చర్యపోతున్నారు ఆఖరికి ఖాకీలే. డిపార్ట్మెంట్లో పనిచేసే వారి నుంచే ముక్కు పిండి మరీ మామూళ్లు వసూలు చేయడంలో దిట్టగా చెబుతున్న ఆ అధికారి బాగోతాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి జిల్లాలో. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుదీర్ఘకాలంగా ఒకే స్థానంలో పనిచేస్తున్న ఆ పోలీస్ అధికారి సొంత శాఖకు చెందిన సిబ్బందిని సైతం వదలకుండా వసూళ్ల వ్యవహారం నడపడం ఇప్పుడు హైలైట్ గా చెబుతున్నారు. ఎస్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్టు, అందులో పోలీస్ శాఖ సిబ్బంది పలువురు అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. వీటిపై ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ఐజీ సత్యనారాయణ నేరుగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పలు పోలీస్ స్టేషన్లలో సందర్శించి అంతర్గత దర్యాప్తు కూడా నిర్వహించారంట. ఈ క్రమంలోనే నల్లగొండ, సూర్యాపేట ఎస్పీలతో పాటు కీలక విభాగంలో పనిచేస్తున్న ఆ పోలీస్ అధికారి నుంచి పూర్తి నివేదిక కూడా కోరినట్లు తెలిసింది. ఇద్దరు ఎస్పీల ఆధ్వర్యంలోని స్పెషల్ బ్రాంచ్ విభాగం పంపిన రిపోర్టుకు ఆ అధికారి అందజేసిన నివేదికకు మధ్య తీవ్ర వ్యత్యాసం కూడా ఉందంట. ఎక్కడా పొంతన లేకపోవడంతో ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారంట. దీంతో అసలు నల్లగొండ జిల్లాలో ఏం జరుగుతుందో ఆరా తీయాలని ఇంటెలిజెన్స్ ని అప్రమత్తం చేశారంట అధికారులు. కాకి కథలుగా చెప్పుకుంటున్నారు నల్లగొండ జిల్లాలో. మొదట పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఫోకస్ పెట్టిన నిఘా విభాగం అధికారులు ఆ క్రమంలో వెలుగులోకి వచ్చిన ఇంకా వస్తున్నటువంటి వ్యవహారాలను చూసి కంగు తింటున్నారంట. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పీడీఎస్, గుట్కా తదితరాల్ని అక్రమ రవాణా చేస్తున్న వారి నుంచి భారీగానే వసూళ్లు చేస్తున్నారంట ఆ అధికారి. దీంతో పాటు సొంత శాఖలో పనిచేస్తున్న ఎస్ఐలు, కానిస్టేబుల్స్ నుంచి కూడా వసూళ్ల పర్వం నడిచినట్టు ఆధారాలతో సహా గుర్తించారంట. వివిధ సందర్భాలు ఆరోపణలు వచ్చినటువంటి సమయంలో ఎస్ఐలకు క్లియరెన్స్ రిపోర్ట్ కూడా ఇవ్వడానికి 50,000 ఫిక్స్డ్ అమౌంట్ గా నిర్ణయించి వసూళ్లు కూడా చేస్తున్నారంట ఆ సదరు పోలీస్ అధికారి. పక్క రాష్ట్రంలో ఓ ప్రముఖ పుణ్యక్షేత్రం ఉన్నటువంటి పట్టణం సమీపంలో కూడా భారీ స్థాయిలో ఒక లగ్జరియస్ హోటల్ నిర్మించి అక్కడకు కావలసినటువంటి సరుకులన్నీ కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే ఉచితంగా రవాణా చేస్తున్నారని సిబ్బంది కూడా గుసగుసలాడుతున్నారు. అంతేకాదు, ఇటీవల ఓ చేపల చెరువును కూడా కబ్జా చేయడంతో పాటు సొంత శాఖకు చెందిన ఓ ఏఎస్ఐ భూమిని బలవంతంగా రాయించుకున్నారంట ఆ పోలీస్ అధికారి. ఇదేంటని పాపం ఆ బాధిత ఏఎస్ఐ వాళ్ళ పిల్లలు ఆ పోలీస్ ఆఫీసర్ను సంప్రదిస్తే బెదిరించి పంపించేశారంట. అదే భూమి విలువను భారీ స్థాయిలో చూపించి నిబంధనలకు విరుద్ధంగా లోన్ తీసుకొని బ్యాంకును సైతం మోసం చేశారు అన్న ఆరోపణలున్నాయి ఆ పోలీస్ అధికారి పైన నల్లగొండ జిల్లాలో. ఈ వ్యవహారం లీక్ కావడంతో పలువురు మీడియా ప్రతినిధులకు సైతం లక్షల రూపాయలు ముడుపులుగా చెల్లించినట్టు పోలీస్ అండ్ మీడియా సర్కిల్స్ లో కూడా జోరుగా చర్చ సాగుతోంది.
కొన్నేళ్లుగా జిల్లాలో పోలీస్ విభాగానికి చెందిన 2 కీలక నిఘా విభాగాల మధ్య తీవ్ర గ్యాప్ వచ్చిందనే అభిప్రాయం కూడా పోలీస్ వర్గాల్లో బలంగా ఉంది. ప్రభుత్వానికి పోలీస్ శాఖకు 2 కళ్లుగా ఉండాల్సిన ఆ విభాగాల మధ్య సమన్వయ లోపం ఉండడంతో ఉన్నతాధికారులు సైతం చాలాసార్లు ఇబ్బంది పడ్డట్లు సమాచారం. దీనికి కూడా ఆ అధికారి వైఖరే కారణమని డిపార్ట్మెంట్లోనే చెవులు కొరుక్కుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అధికారికి అసలు పని కంటే కొసరు పనులపైనే ఎక్కువ మక్కువ అని కూడా చెబుతున్నారు స్థానికులు, అక్కడటువంటి పోలీసులు. అందుకే 2 కీలక విభాగాల మధ్య కోల్డ్ వార్ కూడా స్టార్ట్ అయిందని టాక్. కొన్ని నెలలుగా ఆ అధికారి విభాగంలో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారిందంట. ఒక సామెత ఉంటుంది, కంచే చేను వేసిన చందంగా అని. అధిపతి వ్యవహారం అట్లా ఉండడంతో మింగలేక కక్కలేక ఉన్నారంట అక్కడున్నటువంటి మిగతా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా. తన కింద పనిచేసే సిబ్బందిలో చాలామందిని వ్యక్తిగత పనులకు, కుటుంబ అవసరాలకు, వాళ్ళ బంధుమిత్రుల కోసం, వాళ్ళ పనుల కోసం ఉపయోగించుకుంటున్నట్టు ఓ లేఖ కూడా సిబ్బంది వాట్సాప్ గ్రూపుల్లో, ఇతర గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది రైట్ నౌ. అధికారి ఇండెంట్ల పైన కూడా లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఇండెంట్లు చూసి సిబ్బంది సైతం జంకుతున్నారంట. ఆ ఇండెంట్లకు సిబ్బంది నో చెప్తే విభాగం నుంచి తిప్పి పంపించేస్తున్నారంట అధికారి. ఆ అధికారి విభాగంలో పనిచేయాలంటే ఇండెంట్లను ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు లేఖలో ప్రస్తావించారు. కొద్ది కాలంగా అసలు పని అటకెక్కిందని, ఆమ్యామ్యాలపైనే నిఘా పెరిగి అది కాస్త ఇటీవల పతాక స్థాయికి చేరిందనేది ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం. ఇక ఆ అధికారి మాట వినని కొందరు పోలీస్ అధికారులపైన ఉద్దేశపూర్వకంగానే కక్షగట్టి తప్పుడు నివేదికలు కూడా పంపుతున్నారు ఉన్నతాధికారులకు అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇన్నర్ టాక్. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నివేదిక క్లియరెన్స్ కోసం ఫిక్స్ చేసినటువంటి 50,000 ముడుపులుగా చెల్లిస్తున్నారంట. దీంతో అధికారికి జిల్లాలో ఉద్యోగం 3 పువ్వులు 6 కాయలుగా ఉందని చెప్పుకుంటున్నారు అక్కడున్నటువంటి సిబ్బంది అంతా. ఇది మాత్రమే కాదు, మిర్యాలగూడ సర్కిల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఎస్ఐ సదరు అధికారికి సెటిల్మెంట్లలో సహాయం చేస్తూ తన ఉన్నతాధికారుల్ని కూడా ఖాతరు చేయడం లేదంట. ఓ సందర్భంలో వివరాలు మీడియా ప్రతినిధులతో వాళ్ళందరికీ చిక్కడంతో వాళ్లను ప్రసన్నం చేసుకోవడానికి లక్షల రూపాయలు చెల్లించారంట ఈ అధికారి. ఈ మొత్తాన్ని ఆ యువ ఎస్ఐ ఓ ప్రముఖ హోటల్లో చక్కబెట్టారని, దీనికి సంబంధించినటువంటి సిసి ఫుటేజ్ ఉన్నతాధికారులకు చేరిందని కూడా తెలుస్తోంది. సో నల్లగొండ జిల్లాలో పోలీస్ అధికారి తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే లెక్క తేల్చే పనిలో పోలీసు ఉన్నతాధికారులు ఉండడంతో ఈ అధికారి విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తొస్తోంది. తవ్వే కొద్దీ అనేక బాగోతాలు వెలుగు చూస్తుండడంతో సదరు ఆఫీసర్ ఆమ్యామ్యాలకు అంతే లేదని అనుకుంటున్నారంట. రేపో మాపో వేటు ఖాయమని ధీమాగా చెబుతున్నారంట. మొత్తానికి అధికారి అక్రమాలు కథలుగానే కాకుండా కవితల రూపంలోనూ పోలీస్ సిబ్బందికి బోల్డ్ అంతా వినోదం పంచుతోందంటున్నారు లోకల్గా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది. అసలు ఏం జరిగింది, ఆ పోలీస్ అధికారి ఎందుకు ఎక్కడికి ట్రాన్స్ఫర్ కాకుండా అక్కడే తిష్ట వేసుకొని కూర్చోవాల్సినటువంటి అవసరం ఏముంది, వెనకాల ఎవరున్నారు, ఇంత అవినీతి జరుగుతున్నా, ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ సొంత డిపార్ట్మెంట్లోనే ఇబ్బందులు పెడుతున్నా చూసి చూడనటువంటి కారణం ఏంటి, భవిష్యత్తులో ఎట్లాంటి వేటు వేయబోతున్నారు, అసలు ఏం జరుగుతుంది నల్లగొండ పోలీస్ డిపార్ట్మెంట్లో మాట్లాడదాం. మా నల్లగొండ కరెస్పాండెంట్ కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, గుడ్ ఈవినింగ్.
ఎస్ శ్రీకాంత్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిఘా వ్యవస్థ గాడి తప్పిందా, గుర్తు చప్పుడు కాకుండా కరప్షన్ కు తెగబడిందా, ఆ శాఖకు సంబంధించిన కీలక అధికారిని కమర్షియల్ గా మారారా అంటే ఆమె వ్యవహారం చూస్తే అవుననే సమాధానాలు అయితే వినిపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కంచే చేను వేసిన విధంగా అక్రమాలకు, అవినీతికి, కాంట్రవర్సీకి ఇప్పుడు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. ఇల్లీగల్ సంబంధించి గుట్కా కావచ్చు, రేషన్ బియ్యం సంబంధించి కావచ్చు, అక్రమ రవాణా మొత్తం కూడా ఇక్కడ నుంచే ఏపీ ఏపీతో పాటు విదేశాలకు తరలి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే 2017లో ఇక్కడ పోస్టింగ్ కొట్టినటువంటి సదరు అధికారిని ఇప్పటి వరకు దాదాపు 7-8 సంవత్సరాలుగా కూడా ఇక్కడే తిష్ట వేసి కూడా అక్రమాలకు, అవినీతికి పాల్పడుతుందని కూడా ఆ శాఖకు సంబంధించిన సిబ్బంది ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. కిరణ్ 2017 ఇప్పుడు 2024లో ఉన్నావు, మధ్యలో ప్రభుత్వం కూడా మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికీ అక్కడే తిష్ట వేసుకొని కూర్చోవడానికి, స్థాన బదిలీ కాకపోవడానికి కారణం ఏంటి? వెనకాల ఎవరైనా పెద్దలు ఉన్నారా? పెద్దల హస్తం ఉందా? ఏమైనా బలగం ఉందా? ఎందుకు అంత స్ట్రిక్ట్, అంత ఫిక్స్డ్ గా అక్కడే ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సుమారుగా 7-8 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక నిఘా విభాగానికి సంబంధించి విధుల్లో ఉన్నటువంటి సదరు అధికారిని ఇక్కడ ఇల్లీగల్ దందాలకు సంబంధించి మాఫియాతో కుమ్మక్కవుతారో, అదేవిధంగా ఎవరైతే అవినీతి పోలీసులు ఉంటారో వారి వద్ద పెద్ద ఎత్తున అంటే ముడుపులు తీసుకుంటారనేటువంటి ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఇట వసూలు చేసినటువంటి డబ్బు మొత్తం కూడా తిలా పాపం తలా పిడికడనే చందంగా ఆమె పై అధికారులకు కూడా చేరవేస్తుందని కూడా ఆ శాఖలో చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డిఏలకు సంబంధించినటువంటి కింది స్థాయి సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి డబ్బును కూడా ఆమె వాడేసుకుంటుందనే ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా ఆమె అక్రమాలకు సంబంధించి 9 పేజీల లేఖను కూడా పై ఉన్నతాధికారులకు సమర్పించడం ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే లేఖ రూపంలో ఫిర్యాదు చేయగా ఆమెకు సంబంధించినటువంటి విచారణ అయితే సాగుతున్నటువంటి నేపథ్యంలో తీగ లాగే కొద్దీ డొంక మొత్తం కూడా కదులుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మనం చూసుకోవచ్చు, ఇటీవల తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఒక ఇష్యూ సంచలనమైంది. కాకినాడ పోర్టు కేంద్రంగా తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున రేషన్ బియ్యం విదేశాలకు తరలి వెళ్తుందని కూడా సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ అక్రమాలను ప్రశ్నించడం జరిగింది. అక్రమాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. అక్కడ షిప్ ను సీజ్ చేయడం జరిగింది. అయితే ఆ ఘటన సంబంధించి విచారణ చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ సంబంధించిన పోలీసు అధికారుల అక్రమాల మొత్తం కూడా వెలుగు చూసినట్టు కూడా పోలీస్ శాఖలో ఇంటర్నల్ గా చర్చ అయితే నడుస్తా ఉంది. ఆ శాఖకు సంబంధించి ఎక్కడైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు బార్డర్ లో ఉన్నటువంటి కొంతమంది పోలీసు అధికారులను దగ్గర భారీ ఎత్తున ముడుపులు తీసుకుంటారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు మొత్తం కూడా కిరణ్ ఒక్కసారి రిపీట్ చేయండి, ఒక క్లారిటీ మిస్ అవుతోంది. కాకినాడ పోర్ట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే సీజ్ ద షిప్ ఆ పీడిఎస్ రైస్ ఉందో ఆ రైస్ అక్రమంగా పోతున్నాయి అన్నది అది ఏపీకి సంబంధించినటువంటి అంశం. సో ఏపీలో దానికి సంబంధించి ఇప్పటికే అంటే పేరుని నానికి సంబంధించి కొన్ని బియ్యం ఉన్నాయి, ఇవన్నీ ఆ లెక్కలు వచ్చాయి. బట్ మీరు దీన్ని నల్గొండ పోలీసు అధికారులకు లింక్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఏ ఆధారాలతోటి ఏం చర్చ నడిచింది, ఎట్లా ఏ రకంగా చెప్తున్నారు మీరు? ఇటీవల ఐజీ కూడా సూర్యాపేట జిల్లాలో పోలీస్ శాఖ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రేషన్ రైస్ సంబంధించి కావచ్చు, అక్రమ గుట్కాలకు సంబంధించి కావచ్చు, కొంత అంతర్గతంగా విచారణ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ విచారణలో కొంతమంది పోలీసుల అవినీతి గుట్టు కూడా బయటపడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక 11 మంది పోలీస్ అధికారుల కనుసన్నల్లోనే రేషన్ అక్రమ దందా కొనసాగుతున్నట్టు కూడా కొన్ని ఆధారాలు బయటపడ్డటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటువంటి నిఘా వ్యవస్థ ఇంత అక్రమాలు జరుగుతున్నా 7-8 సంవత్సరాల నుంచి అక్రమాలు జరుగుతున్నా ఇంటెలిజెన్స్ విభాగం అంటే నిఘా విభాగం ఏం చేస్తుంది అనేటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ క్లియర్ గా ఎవరైతే అవినీతి పోలీసులు ఉంటారో వారి వద్ద డబ్బులు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏమైనా రిపోర్ట్ వచ్చిందా, లేదంటే మీరు అక్కడ స్థానికంగా ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తారా, మాట్లాడే ప్రయత్నం చేస్తారా? వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రస్తుతం అయితే పోలీస్ శాఖలో విస్తృతమైనటువంటి ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఒక లేఖ 9 పేజీలటువంటి లేఖ కలకలం రేపుతా ఉంది. ఆ లేఖ సంబంధించి ఎవరైతే మనం ఇక్కడ ఆ కీలక అధికారిని ఉందో అధికారికి సంబంధించిన తోటి సిబ్బంది లేఖను విడుదల చేసినట్టు ఉన్నతాధికారులకు చేరవేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ లేఖలో ఆమెకు సంబంధించిన అక్రమాలు మొత్తం కూడా ఉన్నతాధికారులకు చేరవేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే అంతర్గతంగా అంటే పోలీస్ శాఖలో అయితే ఆమెపై కూడా విచారణ జరుగుతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. వేటు కూడా పడేటువంటి
వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు రేషన్ బియ్యం సంబంధించి కావచ్చు, ఇల్లీగల్ సంబంధించిన గుట్కాలకు సంబంధించి కావచ్చు, ఏ ఇతర ఇల్లీగల్ దందాలైనా ఆమె కనుసన్నల్లోనే, అంటే ఆమెకు తెలియకుండా ఏ దందా జరగదు అనేది సిబ్బంది లేఖలు కూడా పేర్కొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే అవినీతి పోలీసులు ఉన్నారో, అవినీతి జరుగుతుందని తెలియగానే అక్కడ వాలిపోవడం, వారికి సంబంధించినటువంటి క్లీన్ చీట్ ఇవ్వాలంటే వారి దగ్గర డబ్బులు తీసుకొని క్లీన్ చీట్, అంటే అవినీతి అధికారులను నీతిమంతులుగా క్లీన్ చీట్ ఇవ్వడంలో ఆమె సిద్ధహస్తురాలని కూడా పోలీసు శాఖలనే చర్చ అయితే నడుస్తా ఉంది. ఎవరైతే సిన్సియర్ ఆఫీసర్లు ఉంటారో వారి వద్ద కూడా కొంతమంది డబ్బులు డిమాండ్ చేయడం, ఎవరైతే డబ్బులు ఇవ్వని వారిపై కూడా తప్పుడు రిపోర్ట్లు పెడతారనేది కూడా పోలీస్ శాఖలో అయితే ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి దాదాపు 7 నుంచి 9 మంది పోలీస్ బాసులు మారినప్పటికీ కూడా 7-8 సంవత్సరాల నుంచి కూడా ఆమె పోస్టుకు ఎటువంటి డోకా లేకుండా ఆమె దందా 3 పువ్వులు 6 కాయలుగా కూడా కొనసాగుతుందనేటువంటి పోలీసు శాఖతో పాటు ఆమె కింద పనిచేసేటువంటి తోటి సిబ్బంది ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ లేఖలో ఒక్కొక్క అంశంని కూడా పోలీసు ఉన్నతాధికారులు చూస్తుంటే మాత్రం కళ్ళు బైర్లు కమ్మేటువంటి నిజాలైతే వెలుగు చూస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆమె అక్రమంగా సంపాదించిన డబ్బు రియల్ ఎస్టేట్, అదేవిధంగా అధిక వడ్డీలు కూడా నడిపేవారని కూడా తెలుస్తా ఉంది. తన కింది స్థాయి సిబ్బందితోనే అక్రమ దందాలు కిరణ్, ఇంకొకటి ఈ పీడిఎస్ బియ్యం గానీ గుట్కాలు గానీ అక్రమ రవాణా చేసే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, సో భారీగానే వసూలు చేస్తున్నారంట అన్నది ఒక టాక్. సో ఒక గుట్కాలే అంచనా వేయలేం మనం, ఇక తదితరాలంటే అందులో గంజాయి, డ్రగ్స్ చాలా అంశాలు వస్తూ ఉంటాయి. ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రం చేయాలి, గంజాయి రహిత రాష్ట్రం చేయాలి, గుట్కా రహిత రాష్ట్రం చేయాలి, మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ చెప్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఇంకొక పాయింట్, ముఖ్యమంత్రి తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అంతటి హోదా ఉన్నటువంటి జిల్లా నల్లగొండ జిల్లా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు, హోమ్ మినిస్ట్రీ లేదు రాష్ట్రానికి. బట్ ఈ అంశాన్ని ఇప్పుడు దీనిపైన రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం మంత్రులపైన కూడా ఉంది. సో మీరు అంటున్నారు ఇంటర్నల్గా విచారణ జరుగుతోందని చెప్పేసి, 7-8 సంవత్సరాలుగా తిష్ట వేసుకొని కూర్చున్నారు ఆ అధికారి. సో ఇప్పుడేమైనా ఇంత సీరియస్గా విషయాలు బయటకు వస్తున్నప్పుడు, ఇంటర్నల్గా లేఖలు తిరిగినప్పుడు, ఇందాక వాట్సాప్లో కూడా లేఖలు తిరుగుతున్నాయని చెప్పేసి ఒక ప్రస్తావన కూడా వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఇప్పటికైనా హోమ్ మినిస్ట్రీ ప్రభుత్వం దగ్గర ఉంది, ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థాయి వ్యక్తి జిల్లాలో ఉన్నారు, వేటు పడుతుందనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? మనం చూసుకోవచ్చు, సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు, ముందు జరిగేటువంటి కొన్ని విధ్వంసాలకు సంబంధించి వాటన్నిటి నివేదికను ప్రభుత్వానికి పోలీసు ఉన్నతాధికారులకు చేరవేసేటువంటి బాధ్యత నిఘా విభాగంపై ఉంటుంది. కానీ ఈ నిఘా వ్యవస్థను మొత్తం కూడా తన కమర్షియల్ గా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నిఘా విభాగాన్ని అడ్డం పెట్టుకుని కూడా కోట్లకు పడగెత్తినట్టు కూడా ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఇదేదో అంటే అనామకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు అసలు కాదని కూడా చెప్పొచ్చు. తన తోటి సిబ్బంది పోలీసు శాఖకు సంబంధించిన కొంతమంది అధికారులే ఆమెపై కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె బాధితులు చాలా పదుల సంఖ్యలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే కొంతమంది సిన్సియర్ అధికారులు కూడా ఆమె వైఖరికి కూడా విసిగిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొంతమంది పోలీసు సిన్సియర్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ కావడంలో కూడా ఆమె పాత్ర ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే అవినీతి పోలీసులు ఉంటారో, అవినీతి పోలీసు సంబంధించి కొంతమందిని ఆమె అనుచరులు కూడా పెట్టుకొని కూడా ఈ దందాలు వ్యవహారం అయితే సాగించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈమెతో పాటు ఆమె మాతృమూర్తిపై కూడా అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె కూడా ప్రభుత్వ ఒక కీలకమైనటువంటి శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 1,00,000కు పైగా జీతం తీసుకుంటున్నటువంటి సదరు అధికారిని తల్లి కూడా అక్రమాల్లో పాలు పంచుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే కూతురు హోదాను అడ్డం పెట్టుకుని కూడా ఆమె కూడా ప్రభుత్వాన్నే బురిడి కొట్టించినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. నెలకు 1,00,000కు పైగా జీతం తీసుకుంటూ దాదాపు 7 నుంచి 8 సంవత్సరాలు కూడా ఉద్యోగానికి వెళ్లకుండా కూడా నెల లక్షల రూపాయలు తీసుకుంటున్నట్టు కూడా ఆరోపణలు కాదు, ఆధారాలతో సహా సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరవేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఈమె అక్రమాలకు సంబంధించి ఎవరు కూడా ప్రశ్నించకుండా, ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరికైనా అడిగితే మాత్రం తన సిబ్బందిని ఒక మిర్యాలగూడ సబ్ డివిజన్ సంబంధించిన ఎస్ఐ కావచ్చు, నల్గొండ సబ్ డివిజన్ సంబంధించిన మరో ఎస్ఐతో పాటు కొంతమంది పోలీసు ఇంటెలిజెన్స్ శాఖలో పనిచేసేటువంటి కొంతమంది కానిస్టేబుల్ను అనుచరులుగా పెట్టుకొని కూడా ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించే వారిని కూడా రాజీకి తీసుకురావడంలో అనుచర వర్గం పనిచేస్తుందని కూడా తెలుస్తా ఉంది. ఓ విధంగా చెప్పాలంటే ఇందాక కూడా మనం కంచె చేను వేసే విధంగా నిఘా వ్యవస్థను మొత్తం కూడా డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకుని కూడా కోట్లకు రూపాయలకు పడగెత్తినట్టు కూడా సాక్షాత్తు ఆధారాలతో సహా సిబ్బంది
పోలీసు ఉన్నతాధికారులకు చేరవేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి ఆమె వ్యవహారంపై కూడా పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఆమెపై వేటు వేస్తారా లేకుంటే ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా అనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఇష్యూ అని చెప్పొచ్చు. ఆమె అక్రమాలకు సంబంధించిన లేఖ ప్రస్తుతం అయితే పోలీస్ శాఖలో విస్తృతమైనటువంటి చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ లేఖను ఆధారంగా తీసుకుంటారా లేకుంటే ఇంటెలిజెన్స్ అంటే ఏ పోలీసు అధికారి పైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు నిఘా విభాగం పనిచేస్తుంది, నిఘా విభాగం ఇచ్చేటువంటి రిపోర్టునే కీలకంగా తీసుకొని కూడా వేటు వేస్తారు. కానీ ఇక్కడ నిఘా విభాగానికి సంబంధించిన కీలక అధికారి తప్పు చేసినప్పుడు పోలీసు శాఖ ఏ విధంగా పరిగణిస్తుంది, ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందని మాత్రం చూడాల్సి ఉంది. బట్ ఏమేం బయటకు వస్తున్నాయి కిరణ్? అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి అన్నది ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. ఇందాక మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక చేపల చెరువు ఉంది, పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది, గుట్కాలు ఎవరైతే రవాణాలు చేస్తున్నారో, సో ఇట్లాంటి ఇల్లీగల్ పనులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్లకు క్లీన్ చీట్ ఇస్తున్నారు ఈ అధికారి అని చెప్తున్నారు. అండ్ దీంట్లో బాధితులు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒక ఏఎస్ఐకి సంబంధించినటువంటి భూమి విషయంలో కూడా ఈ అధికారి కబ్జా చేశారు, ఆక్రమించారు, వాళ్ళ కుటుంబాన్ని కూడా తిట్టి బెదిరించి పంపించారు అని చెప్పేసి. సో అట్లాంటి బాధితుల లెక్క ఏమైనా ఈ టైంలో బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నాయా? సో ప్రభుత్వం లేదంటే డిపార్ట్మెంట్ ఏమైనా వేటు వేయడానికి కొంచెం ముందడుగు వేస్తుంది అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైతే కీలక శాఖకు సంబంధించిన అధికారి ఉన్నారో అధికారికి సంబంధించిన కింది స్థాయి అంటే ఆమె దగ్గర నుంచి పనిచేసిన వారు ఆమెకు వేధింపులకు విసిగి వేసారనేటువంటి కొంతమంది పోలీసు శాఖ సంబంధించిన అధికారులు ఒక 9 పేజీలకు సంబంధించిన లేఖనైతే విడుదల చేయడం అంటే పోలీసు ఉన్నతాధికారులకు చేరవేయడం జరిగింది. ఆ లేఖలోని అంశాలపై కూడా ఇప్పటికే సీరియస్ గా విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో ఇంకా మరో ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే పోలీసు కింది స్థాయి సిబ్బంది దగ్గర అప్పుగా డబ్బులు తీసుకోవడం, వారికి ఎగనామం పెట్టడం వంటి కూడా ఆమె చేసేదని కూడా కింది స్థాయి సిబ్బంది చెప్తా ఉన్నారు. ఎవరైతే అప్పు ఇచ్చి మళ్ళీ అడిగిన వారు ఉంటారో తనపై నెగిటివ్ గా రిపోర్టు పెడుతుందని కూడా ఆవేదనతో భయంతో కూడా ఎవరు కూడా డబ్బులు అడిగే పరిస్థితి లేదని కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే డబ్బులు అక్రమంగా తీసుకున్నటువంటి డబ్బును మొత్తం కూడా అక్కడ ఏపీకి సంబంధించిన ఒక పుణ్యక్షేత్రం దగ్గర ఒక బడా హోటల్ నిర్మించడం, నెల ఆ హోటల్ సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన పోలీస్ అధికారులు అంటే కూరగాయలు కావచ్చు, రైస్ కావచ్చు, ఇతర మెటీరియల్ సంబంధించి మొత్తం కూడా ఇక్కడ నుంచే పంపించేవారని కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే టార్గెట్ కు నో చెప్తారో వారిని టార్గెట్ చేస్తుందని కూడా పోలీసు శాఖలో అయితే విస్తృతమైనటువంటి ప్రచారం అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే నిఘా వ్యవస్థ సంబంధించిన అధికారి కాబట్టి తమపై ఫిర్యాదు చేస్తే ఎక్కడ తమపై నెగిటివ్ రిపోర్టు ఇస్తుందని భయంతో కూడా ఇప్పటి వరకు కూడా ఆమెపై కూడా ఎవరు ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రాలేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. రోజు రోజుకు ఆ వేధింపులకు విసిగి వేశారనేటువంటి కొంతమంది పోలీసు సిబ్బంది ఒక లేఖను కూడా ఉన్నతాధికారులకు చేరవేసినటువంటి నేపథ్యంలో ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలు అదేవిధంగా ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి ఏదైతే విచారణకు సంబంధించి సీక్వెన్స్ గా ఉండడంతో కూడా ఆమెపై వేటు తప్పదనేటువంటి సంకేతాలు అయితే కనబడతా ఉన్నాయి. మరోవైపు ఇటీవల మనం చూసుకోవచ్చు, ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పీడిఎస్ రైస్ కి సంబంధించినటువంటి అక్రమ రవాణాకు సంబంధించి కావచ్చు, అక్రమ దందాలకు సంబంధించి ఒక ఐజీ స్థాయి అధికారిని విచారణ చేసినటువంటి నేపథ్యంలో ఆ విచారణను ఇంటెలిజెన్స్ అదేవిధంగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు విచారణ అప్పచెప్పారు. ఆ విచారణకు సంబంధించి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు సంబంధించి నెగిటివ్ గా అంటే పూర్తిగా భిన్నంగా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. అంటే ఈ 2 రిపోర్టులకు సంబంధించి పోలీసు అంటే ఉన్నతాధికారులకు అనుమానం వచ్చినటువంటి నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు అయితే ఉన్నతాధికారులు విచారణ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇల్లీగల్ దందాకు సంబంధించి ఎవరైతే రేషన్ మాఫియా ఉన్నారో, ఎంతకాలం నుంచి రేషన్ దందా నడిపిస్తున్నారో అనేటువంటి అంశాలను మొత్తం కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. కానీ అందుకు భిన్నంగా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండడంతో కూడా పోలీసు శాఖ ఉన్నతాధికారులే అవాక్కైనటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ కిరణ్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఒక్కరోజు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో చూస్తున్నాం, ఒకరోజు హైడ్రా ఒక ఇల్లు కూల్చేస్తేనే పెద్ద సెన్సేషనల్ వార్త అవుతుంది. సో సోషల్ మీడియా కాలంలో ఉన్నాం, వాట్సాప్ కాలంలో ఉన్నాం, ఒక మెసేజ్ ఇమ్మీడియట్గా వైరల్ అవుతూ ఉంటుంది. ఇట్లాంటిది 7 సంవత్సరాల నుంచి మధ్యలో ఒక ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. సో ఇంత జరుగుతున్నా కానీ ఇప్పటి వరకు మసలడానికి ఇప్పుడే బయటికి రావడానికి కారణం ఏంటి? దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? సో మంత్రి దృష్టికి ఈ అంశం పోయిందా? అక్కడటువంటి రియాక్షన్ ఏంటి?
సరే అంటే దీని గురించి ఇందాక చెప్పాను, ఏదైతే పోలీసు అధికారిని తప్పు చేసినప్పుడు దానికి విచారణ చేయాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ నిఘా విభాగంపై ఉంటుంది. కానీ ఇంటెలిజెన్స్ విభాగమే ఇక్కడ తప్పు చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా point. తెలుస్తా ఉంది. కానీ 7-8 సంవత్సరాలుగా ఇక్కడే తిష్ట వేసుకొని కూడా ఇక్కడ తిష్ట వేసినటువంటి క్రమంలో కూడా అధికారులకు ఏదైతే పై ఉన్నతాధికారులకు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి పెద్దలతో చాలా రిలేషన్ మెయింటైన్ చేసే వారు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎవరైతే ఉన్నతాధికారులు ఫంక్షన్ సంబంధించి కావచ్చు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, మొత్తం కూడా వ్యవహారాలన్నీ కూడా సదరు అధికారిని చక్కబెడుతుందనేటువంటి ఆరోపణలు కూడా పోలీసు శాఖ నుంచి కూడా వినబడతా ఉన్నాయి. ఇటు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి పెద్దలతో కూడా రిలేషన్ మెయింటైన్ చేసే వారని కూడా తెలుస్తా ఉంది. అందుకే 7-8 సంవత్సరాలు కూడా పోలీసు శాఖ, ఎందుకంటే ఎక్కడ రిపోర్ట్ ఇస్తే, ఎక్కడ ఫిర్యాదు చేస్తే తమపై వేటు పడుతుంది అనేటువంటి ఈ ఉద్దేశంతో మాత్రం ఎవరు కూడా పోలీసు అధికారులు ఆమెపై ఫిర్యాదు చేసేందుకు కూడా వెనకాడుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎక్కడైతే పోలీసు శాఖ సంబంధించి అంటే ఆ శాఖకు సంబంధించినటువంటి కింది స్థాయి సిబ్బంది వద్ద ఒక్కో అధికారి నుంచి కూడా 50 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేయడం, తర్వాత ఇంకా డబ్బులు ఇవ్వాలని వేధించడం. దీంట్లో కిరణ్, ఈ ఒక్క అధికారినే ఉండొచ్చు అనుకోవాలా? ఒక టీం వర్క్ ఏమన్నా జరుగుతుందా? ఈ ఒక్క అధికారినే వేటు వేసే ఛాన్స్ ఉన్నాయి? దీని తర్వాత ఇందాక ఒక ఎస్ఐ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మిర్యాలగూడకు సంబంధించి. సో సెటిల్మెంట్లు చేయడానికి ఆ ఎస్ఐను వాడుకుంటారు అన్నది కూడా ఒక వర్షన్ బలంగా వినిపిస్తుంది. ఒక హోటల్లో కూర్చొని సెటిల్మెంట్లు కూడా చేస్తారు ₹1,00,000 అని చెప్పేసి. సో ఒక టీం వర్క్ లాగుండి టీం మొత్తం పైన కూడా వేటుపడే ఛాన్స్ ఉన్నాయా? ఎట్లా చూడొచ్చు? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక నిఘా విభాగానికి సంబంధించిన కీలక అధికారిపై కూడా ఇప్పటికే విచారణ అయితే పోలీసు శాఖ ఉన్నతాధికారులు విచారణ చేస్తా ఉన్నారు. అయితే ఎవరెవరు, ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పాం, అయితే రేషన్ బియ్యాకు సంబంధించి కావచ్చు, గుట్కాలకు సంబంధించి కొంతమంది మాఫియా సభ్యులు ఉంటారు. ఈ మాఫియా సభ్యులకు సంబంధించి మొత్తం కూడా వ్యవహారానికి మొత్తం కూడా ఆమె అనుచర వర్గం అంటే కొంతమంది పోలీసు అధికారులనే ఆమె అనుచర వర్గంగా పెట్టుకొని దందాలు నడిపేవారని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే ఆ రేషన్ మాఫియాకు సంబంధించిన రిపోర్టు ఇవ్వకుండా కూడా కొంతమంది కీలక శాఖ ఉన్నతాధికారి పేరుతో డబ్బులు వసూలు చేశారని కూడా తెలుస్తా ఉంది. ఈ వ్యవహారంపై కూడా పోలీసు ఉన్నతాధికారులు విచారణ అయితే చేపడతా ఉన్నారు. ఎందుకంటే పోలీస్ శాఖలో ఒక విస్తృత ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఆమె ఒక్కరిపై ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సదరు కీలక అధికారిపైనే చర్యలు తీసుకుంటారా, ఆమెకు సంబంధించిన వ్యవహారాల్లో ఆమె కనుసన్నల్లో దందాలకు పాల్పడినటువంటి ఇంకా మరికొంతమంది పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటారా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ తీసుకోండి. విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక పోలీస్ అధికారి తీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కంచే చేను మేసినట్టుగా